నేటి ఆడపిల్లలు వయసుకొచ్చిన ఆడపిల్లలు తమకు ఉత్తమ లక్షణాలున్న భర్త కావాలని లేకపోతే రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు. కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత వాళ్ళు అసంతృప్తి చెందుతుంటారు. కుటుంబ కలహాల వల్లనో లేకపోతే ఇరువురి మనస్పర్ధాల వల్లనో ఇలా నిరాశన చెందుతుంటారు, బాధపడుతూ ఉంటారు. వాటికి కారణాలేంటి? ఎంత ఉత్తమ భర్త దొరికినా ఈ నిరాశకు కారణం ఏంటి? హలో, నేను హర్షిత. ఈరోజు మనతో ఈ స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇలా పెళ్ళైన తర్వాత ఎంత మంచిగా భర్త ఉన్నా వారి మధ్య కలహాలు కానీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ రావడానికి కారణాలు ఏంటి? రైట్ అమ్మ, మీరు ఒక వర్డ్ చెప్పారు ఏంటంటే ఎంత మంచి భర్త కావాలని కోరుకుంటారు, రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు. మన దేశంలో ఆడపిల్లలందరికీ కూడా రాముడు లాంటి భర్తలే కావాలని సహజంగా కోరుకుంటూ ఉంటారు. ఇది నార్మల్. అయితే రాముడు అనే వర్డ్ వచ్చింది కాబట్టి చిన్న డిస్క్లైమర్ ఏంటంటే నేను ఒక నాస్తికుడిని. అలాగని నేను ఈ మత విశ్వాసాలు ఉన్నటువంటి వారిని వ్యతిరేకించను. వాళ్ళ మనోభావాలను వాళ్ళ విశ్వాసాలను గౌరవిస్తా. అది ఏ మతమైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధులైనా, జైనులైనా ఎవరినైనా గౌరవిస్తాను. రాముడు ఉన్నాడా లేదా, లేకపోతే రామాయణము చరిత్రన పురాణ కథన ఏంటి అనేది పక్కన పెడితే రాముడిని యాజ్ ఇట్ ఈజ్గా పాపులర్ రామాయణం అంటే మనకు వాల్మీకి రామాయణం ఉంటుంది. వాల్మీకి రామాయణంలో ఉన్న క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుని దాన్ని మనం ఇక్కడ చెప్పాం, రాముడు లాంటి భర్త కావాలి అనేటువంటి. దాంట్లో చాలా రకరకాల వాళ్ళు రకరకాల వెర్షన్ చెప్పినప్పటికీ వాల్మీకి రామాయణం పాపులర్గా ఉంది దాన్ని బట్టి. ఎందుకంటే ఈ దేశంలో రాముడు అనేది చాలా అత్యుత్తమైనటువంటి క్యారెక్టర్. మనం చూస్తున్నాం, అయోధ్యలో రామాలయం కట్టారు అండ్ కొన్ని పొలిటికల్ పార్టీలే రాముడి మీద నడుస్తూ ఉంటాయి. కాబట్టి అంత గొప్ప క్యారెక్టర్, అల్టిమేట్ గొప్పతనం ఈ దేశంలో క్యారెక్టర్ ఏంటంటే రాముడిని తీసుకుంటారు. సో రాముడు లాంటి భర్త కావాలి అని ప్రతి ఆడపిల్ల అనుకుంటుంటారు. అంటే అర్థం ఏంటంటే చాలా గొప్ప మంచి భర్త కావాలని. అయితే నా క్లయింట్స్ కూడా చాలామంది చాలా సందర్భాల్లో నాకు రాముడు లాంటి భర్త కావాలి సార్ అని చెప్తూ ఉంటారు. పెళ్ళికి వచ్చిన అమ్మాయిలు లేకపోతే పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు నా భర్త రాముడు లాంటి వాడని కోరుస్తూ ఉంటారు. రాముడిని కాదు ఇక్కడ మనం పాయింట్ చేసేది. రాముడు లక్షణాలు ఉన్నటువంటి ఒక అబ్బాయిని మనం తీసుకున్నట్లయితే పెళ్ళి అవుతుంది, కొన్ని రోజులకు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కొంతకాలం తర్వాత మళ్ళీ గొడవలు వచ్చి నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అమ్మ చాలా మంచివాడు కదా, పెళ్ళికి ముందు కూడా నన్ను అడుగుతారు, ఈ అబ్బాయి ఈ లక్షణాలు ఉన్నాయి సార్ అని చెప్తే నేను అనలైజ్ చేసి, కొంతమంది అయితే అబ్బాయిలతో కూడా మాట్లాడిస్తూ ఉంటారు. ఒకసారి మాట్లాడి మంచి అబ్బాయి అమ్మ పెళ్లి చేసుకోండి అని చెప్తాను. పెళ్లి చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. స్టిల్ ఒక 6 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఏవో ఒక గొడవలు వచ్చి అమ్మాయి వచ్చి సార్ ఇట్లా అని ఏమేవో లిస్ట్ చేస్తుంటాయి. రైట్, అబ్బాయి మంచోడు కాదా? అబ్బాయి మంచోడే, నిజంగానే రాముడు లాంటి అబ్బాయి. మరెందుకు గొడవలు వస్తున్నాయి అంటే మనం చూడాలి. రామాయణం చాలా గొప్ప కావ్యం, అందులో ప్రతి క్యారెక్టర్ గొప్పదే ఉంటుంది. రామాయణం కదా భారతమైన మిగతా ఏవైనా పురాణ గాథల్లో ఏదైతే ఉంటుందో, ఇతిహాసాలు పురాణాలు ఏదంటూ మనకు తెలియదు. వాటిల్లో క్యారెక్టర్లో మనం పూజించేటువంటి దేవుడు కృష్ణుడు రాముడు మాత్రమే గొప్పవాళ్ళు కాదు. వాళ్ళతో పాటు ఉండేటువంటి సీతాదేవి గొప్పదే, లక్ష్మణుడు గొప్పవాడే. గొప్ప లక్షణాలు ఉంటాయి అప్పుడు, అంటే ఆ కల్చరే అప్పుడు గొప్పది అన్నట్టుగా మనకు చూపిస్తారు. అలాగే భారతంలో తీసుకుంటే అర్జునుడు గొప్పవాడే, ధర్మరాజు గొప్పవాడే, భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇలాంటి వాళ్ళు చాలా 1-2 కొంతమంది విమర్శించే లక్షణాలు ఉండొచ్చు. బట్ ఒక సొసైటీగా గొప్ప సొసైటీ. ఈవెన్ రావణాసురుడిని కూడా చాలా గొప్పగా చూపిస్తారు. అతను మంచి పరిపాలన దక్షకుడు, ఇట్లా రకరకాల ఏవేవో చెప్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడు ఒక్క రాముడి లక్షణమే తీసుకొని రాముడు లాంటి భర్త కావాలన్నప్పుడు భర్త వస్తాడు, రాముడిలాగానే ఉంటాడు. అయితే వీళ్ళు కూడా కోరుకునేది ఏంటి అని అంటే, రాముడిలోనూ కృష్ణుడి క్యారెక్టర్లో ఇబ్బందులు లేవు, వీళ్ళ ఎక్స్పెక్టేషన్లో ఇబ్బంది ఉంది. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ సహజంగా మనకు మీరు ఇంకా డీప్గా అర్థం కావాలంటే మనకు కృష్ణాష్టమి వస్తుంది. కృష్ణాష్టమి రోజున పిల్లలకు కృష్ణుడు వేషం వేస్తూ ఉంటారు. కృష్ణుడు వేషం నెమలి పింఛం పెట్టుకొని మురుస్తూ ఉంటారు. కృష్ణుడు అంటే మనకు తెలుసు, ఎక్కువ మంది భార్యలు, సత్యభామ, రుక్మిణి, వాళ్ళతో పాటు
ఇంకా చాలామంది గోపికలు, ఆయనకి 16,000 మంది వీళ్ళు ఉంటారు, ఆడపిల్లలు. ఆడపిల్లలు అంటే అదే ఆయన్ని ప్రేమించిన వాళ్ళు. అలాగే రాధాకృష్ణులు, ఇటువంటి చాలా వాళ్ళతోనే ఆయనకి రొమాంటిక్ లింక్ ఉన్నట్టుగా మనకి చెప్తూ ఉంటాయి. సో కొడుకుకి కృష్ణుడు వేషం వేస్తారు, ఒకవేళ భర్త కొంచెం అటు ఇటు చూసినా బెంబేలెత్తిపోతారు. కొడుకులో కృష్ణుడి లక్షణం కావాలి, భర్తలో రాముడి లక్షణం కావాలి. సో ఇది రివర్స్ అయితే మళ్ళీ అమ్మాయి తట్టుకోలేదు. సహజం, ఇది మానవ సహజం. సో కాబట్టి మనము ఈ డ్యుయాలిటీ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రాముడు లక్షణం కోరుకున్నప్పుడు ఒక ప్రోగ్రాంలో ఒక ఆమె చెప్పింది, అట్లా సార్ రాముడు లాంటి భర్తే కావాలి కదా, ఎవరైనా వద్దంటే రాముడు లాంటి భర్తే వచ్చాడమ్మా మీకు. సరే, రాముడు లాంటి భర్త వచ్చాడు. ఆ భర్త మీ మామగారు దశరథ్ అని ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే తన ఆస్తి మొత్తం మీ మరిది భరత్కి ఇచ్చేసి, మీ రాముడు లాంటి భర్త రామునో రామారావు లేకపోతే ఇంకోటి ఉంటుంది కదా పేరు, రాముడు లాంటి భర్తని కట్టుబట్టలతో మిమ్మల్ని మీ ఆయన్ని వెళ్ళిపోమన్నాడు. మీ భర్త ఏమి క్వశ్చన్ చేయకుండా ఆస్తి అంతా తమ్ముడికి ఇచ్చేసేసి మిమ్మల్ని వచ్చేయమన్నాడు, తీసుకెళ్ళిపోయి ఎక్కడో మనం ఏదో చిన్న పని చేసుకుని బతుకుదామని వస్తే మీకు అంగీకారమేనా అంటే అట్లెట్లా సార్, ఆస్తి సమానంగా రావాలి. మరి అది కూడా రాముడి లక్షణమే, అది కూడా గొప్ప లక్షణమే. అంటే రాముడిలో మీకు గొప్పగా ఉండే లక్షణం కావాలని కోరుకుంటున్నారు, మీకు కాకుండా వేరే వాళ్ళకి లాభం వచ్చేటువంటి లక్షణం అదే రాముడిలో గొప్ప లక్షణమైన అది మాత్రం వద్దనుకుంటున్నారు మీరు కదా. ఈ డ్యూయాలిటీ ఇబ్బంది పెడుతుంది. నాకు ఒక మంచి భర్త కావాలి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ రాముడు లాంటి భర్త కావాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ పెరుగుతూ ఉన్నాయి. ఈ సొసైటీలో, ప్రజెంట్ సొసైటీలో ఎగ్జాక్ట్గా పాతకాలం నాటు ఉన్నటువంటి లేదా పురాణాల్లో చూపించినటువంటి క్యారెక్టర్లు సర్వైవ్ అవ్వటం కష్టమవుతుంది. మనకి ఇప్పుడే ఒక 100 సంవత్సరాల క్రితం, 100 కూడా కాదు 80 సంవత్సరాల క్రితం ఉన్న గాంధీ గారు ఆ లక్షణాలు ఉంటే ఇప్పుడు నడవదని చెప్తూ ఉంటారు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని గాంధీ గారు అన్నారు. ఇప్పుడు అటువంటి నడవదు, ఒక చెంప మీద కొడితే తిరిగి చెంప మీద కొట్టాలి అన్నట్టుగా థియరీస్ మారుతూ ఉన్నాయి. సమాజం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, ఇక ముందు కూడా మారుతుంది. అటువంటి రాముడు లాంటి క్యారెక్టర్ ఉండి ఆ ధర్మాన్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఆ లైన్ పాటించడం వేరు, ఆ ధర్మాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పాటించాలి అంటే ఇప్పుడు జనరేషన్లో కష్టం అవుతుంది. అటువంటి జనరేషన్లో నువ్వు ఒక హై ఎక్స్పెక్టేషన్తో ఒక భర్తను కోరుకున్నప్పుడు, అటువంటి భర్త అంటే మంచి భర్త, రాముడు లాంటి భర్త అంటే డెఫినెట్లీ మంచి భర్త. ఒక మంచి భర్త అంటే ఒక మంచి వ్యక్తి ఫస్ట్. రాముడు కేవలం సీతకు మాత్రమే మంచి భర్త మాత్రమే కాదు, రాముడు మంచి కొడుకు, మంచి అన్న, మంచి రాజు, మంచి స్నేహితుడు, ఇటువంటి అనేక లక్షణాలు ఉన్నాయి. సుగ్రీవుడికి అతను స్నేహితుడు కదా, అన్నీ మంచివి ఉన్నాయి. ఇప్పుడు ఒక మంచి భర్త నువ్వు కోరుకుంటున్నావు అంటే యాక్చువల్లీ నువ్వు కోరుకునేది ఒక మంచి వ్యక్తిని కదా, అంతే కదా. ఆ మంచి వ్యక్తి నీతో ఒక్కరితోనే మంచిగా ఎలా ఉంటాడు? ఉండలేడు, అందరితోనూ మంచిగానే ఉంటాడు. ఒక మంచి భర్త అయినప్పుడు మంచి కొడుకు కూడా అవుతాడు. తల్లిని తండ్రిని తను జాగ్రత్తగా ఎంపతితోని గౌరవంతోని సాటి మనిషిగా గౌరవిస్తూ వాళ్ళకి నష్టం కల్పించకుండా ఉన్నవాడే భార్యను కూడా గొప్పగా చూసుకోగలడు. అలాగే తన చెల్లికి మంచి మర్యాద ఇచ్చి చెల్లిని బాధ్యత తీసుకున్నవాడే భార్య బాధ్యత కూడా తీసుకోగలడు. తన బాధ్యత మాత్రమే తీసుకుని చెల్లి బాధ్యత తీసుకున్నటువంటి భర్త నీకు కావాలని కోరుకుంటున్నావు, అది సాధ్యపడదు. ఒకవేళ నీతో మంచిగా ఉంటున్నాడు, చాలా మంచిగా ఉంటున్నాడు నీతో, కానీ తన తల్లిదండ్రులు మాత్రం మంచిగా ఉండట్లేదు, చెల్లితో మంచిగా ఉండట్లేదు, తన స్నేహితులతో మంచిగా ఉండటం లేదు, మోసాలు చేస్తున్నాడంటే యాక్చువల్ నిన్ను కూడా మోసం చేస్తున్నాడు, నీ దగ్గర నటిస్తున్నాడు, నువ్వు అమాయకంగా నమ్ముతున్నావేమో కదా. లేదు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా మంచిగా ఉంటున్నాడు, తల్లి చెప్పిన మాట జాగ్రత్తగా విని అవసరమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఊరికే వాళ్ళని విసుక్కోకుండా గౌరవిస్తున్నాడు, చెల్లికి కూడా అవసరమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నాడు అంటే ఆ అబ్బాయి మాత్రమే నీకు కూడా సపోర్ట్ ఇవ్వగలడు. కాబట్టి ఈ డ్యూయాలిటీ మనకి ఇబ్బంది అవుతుంది. ఈ అమ్మాయి అయినా డ్యూయాలిటీని కోరుకుంటుంది. ఒక క్వాలిటీ తనకు మాత్రమే ఉండే వైపు మాత్రమే ఉండాలి తప్ప ఇతరులకు ఉండొద్దు అనుకున్నప్పుడు సహజంగా ఇతరులకు కూడా మంచిగా ఉండేసరికి ఈ అమ్మాయి భరించలేక గొడవలు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది ఆడపిల్లలు ఒక అపోహ ఉంటుంది, పెళ్ళైన తర్వాత మారిపోయాడు అని.
అది నిజంగానేనా లేకపోతే వాళ్ళ అపోహ మాత్రమేనా? పెళ్ళైన తర్వాత మారిపోయాడు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళైన తర్వాత సహజంగా భార్య కొత్తగా వచ్చింది, భార్య అట్రాక్టివ్గా ఉంటుంది, యంగ్ ఉంది, భార్యతో రొమాంటిక్ లైఫ్ ఉంటుంది. మారితే ఎటువైపు మారుతాడు? భార్య వైపే మారుతాడు కదా. పెళ్ళి అయిన తర్వాత భార్యను వద్దని, పెళ్ళి కాకముందు నీతో అసలు ఫ్రెండ్షిప్ వెళ్ళలేదు కదా. లేదు. పెళ్ళి అయిన తర్వాత అంటే ఒకటి, చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఎంగేజ్మెంట్ అయి కొన్నాళ్ళు, అది కూడా లవ్ లాంటిది, కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ మాట్లాడుకోవటము, ఫోన్లో మాట్లాడుకోవటము, ఇప్పుడైతే చాట్ చేసుకోవటం ఇవన్నీ ఉంటుంది కదా, ఇలా చేస్తూ ఉంటారు. అప్పుడు కనబరిచే ప్రేమ పెళ్ళి తర్వాత కనబరచడం లేదు. చాలామంది పెళ్ళికి ముందు నువ్వు లేనిదే నేను లేను, నువ్వు పదే పదే గుర్తొస్తున్నావు, నిద్రలో కూడా నువ్వే కళలోకి వస్తున్నావు, ఇలాంటి ఏవేవో చెబుతూ ఉంటారు మగపిల్లలు. సహజంగా ఆడపిల్లల కంటే కూడా ఎక్కువ మగపిల్లలు ఈ కబుర్లు చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆ కబుర్లకే ఆమె నమ్ముతుంది. సో నిజంగా కూడా అతను ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు, ఎందుకంటే చాలా చక్కగా ఉంటుంది అమ్మాయి, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ ప్రేమ, చాలా అందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకా తనకు సొంతం కాలేదు, అండ్ ఆ అమ్మాయి ఎక్కడో వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మాయి బాధ్యత ఏమీ తీసుకోకుండా అన్నీ కూడా కాలకృత్యాలు తెచ్చుకొని, స్నానం చేసి, మేకప్ చేసుకుని, మంచి డ్రెస్ చేసుకుని, పెర్ఫ్యూమ్ కూడా కొట్టుకుని వస్తుంది. వచ్చినప్పుడు చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ పెళ్ళైన తర్వాత అలా ఉండదుగా అమ్మాయి. ఉండదు. అమ్మాయి ఉండడు, అబ్బాయి కూడా ఉండడు. కానీ ఖచ్చితంగా అమ్మాయిని బ్యూటీతోనే ఇతను లైక్ చేస్తాడు. ఎక్కువ మంది మగవాళ్ళకి అమ్మాయిని బ్యూటీతోనే లవ్ చేస్తుంటారు. ఆడపిల్లలు అట్లా కాదు, ఒక హ్యాండ్సమ్ ఒక్కటి చూడరు వాళ్ళు. ఆడపిల్లలు మెయిన్ క్యారెక్టర్ చూస్తూ ఉంటారు మేల్లో. అయితే కొంచెం అమాయకమైనటువంటి వాళ్ళు మనీ చూస్తుండొచ్చు, హ్యూమర్ చేసే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఓన్లీ హ్యాండ్సమ్, ఫిజికల్ హ్యాండ్సమ్ ఒకటి వాళ్ళకి సరిపోదు. చాలా తక్కువ మంది ఫిజికల్ హ్యాండ్సమ్కి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. మెంటల్ ఇవి, అతనితో కంఫర్ట్ ఉండటం, అతను కేర్ తీసుకు, ఇటువంటివి చూస్తారు. కానీ మగపిల్లలు అట్లా కాదు. మగపిల్లలు ఎక్కువ ఫిజికల్ బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ బ్యూటీ ఒకవైపు నుంచి శుభ్రంగా తయారైన తర్వాత బాగుంటుంది, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కలిసి సంసారం చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉండాలి, మేకప్ లేనప్పుడు ఆమెను చూడాలి, అండ్ పిచ్చి పిచ్చి డ్రెస్సుల్లో కూడా ఆమెను చూడాలి, అండ్ మార్నింగ్ లేచినప్పుడు బ్రష్ చేయకముందు కూడా ఆమెను చూడాలి, రైట్. ఇలా తను స్నానం చేసి చేయకుండా చెమట వాసన ఇవన్నీ కూడా ఎక్కువసార్లు ఆమెతోనే రియాలిటీలోకి వస్తుంది. వచ్చేసరికి సహజంగా ఆ బ్యూటీ మీద ఆమెతో ముందు ఏదైతే అట్రాక్ట్ అయ్యాడో ఆ అట్రాక్షన్ తగ్గిపోతుంది. ఇది సహజం. అయితే మారటం సహజం. ఎటువైపు మారాడు ఏంటి అనేది చెప్పలేం. మార్పు పెళ్ళి అయినా కాకపోయినా ఏ వ్యక్తి అయినా మారుతుంటాడో, ఆ అమ్మాయి కూడా మారుతుంది. పెళ్ళి కాకముందు అతనికి ఇచ్చినంత గౌరవం పెళ్ళైన తర్వాత ఇవ్వకపోవచ్చు, రైట్. ఎందుకంటే పెళ్ళి కాకముందు అవుతుందా లేదా అని, నువ్వంటే లేదు అని మాట చాలా సాఫ్ట్గా వస్తుంది. పెళ్ళైన కొత్తలో కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా చక్కగా అతనికి సేవలు చేయటం ఇవన్నీ చేస్తారు. ఈవెన్ ఉద్యోగాలు చేసేటువంటి ఆడపిల్లలు కూడా, ఈవెన్ అత్తమామలు కూడా పెళ్ళైన కొత్తలో అత్తమ్మ అనుకుంటా ఆమెకి ఏమి చిన్నది వచ్చినా చాలా ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా కొంతకాలానికి మెల్లమెల్లమే అత్తగారు కూడా అంతే చేస్తారు. నువ్వు నా కూతురుతో సమానం అమ్మా, అది ఇదని. ఆ అమ్మాయికి ఏం చిన్న ఇబ్బంది అయినా అబ్బాయిని కోపడి అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలి, అది ఇదని మొదట్లో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కావాలని యాక్టింగ్ చేస్తుంది, అది ఇదని మొదలవుతుంది. ఈ అత్త కోడల మధ్య ఇది ఉండటం అనేది సహజం, రైట్ అమ్మా. సో కాబట్టి మారటం అనేది సహజం. అయితే ఆ మార్పు ఎటువైపుగా ఉంటుంది అంటే, వీళ్ళ వైపుగా ఉంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మారుతుంది అన్నారు. ప్రాధాన్యత లేకుండా మిగతా వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నా, ఈమె వైపు అట్రాక్షన్ తగ్గిపోయినా పెళ్ళైన తర్వాత మారిపోయాడు అని అంటూ ఉంటారు. అబ్బాయి అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులతో పెరిగి ఉంటారు. అమ్మాయి కొత్తగా వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి తన పరిస్థితులను అనుకూలంగా లేనందుకు కూడా కలహాలు వచ్చే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. దీని గురించి నేను లాంగ్ బ్యాక్ 2012లోనో 13లోనో ఒక ఆర్టికల్ రాశాను. మగపిల్లలు సహజంగా, పిల్లలు ఎవరైనా తల్లి ఓరియంటెడ్గా పెరుగుతారు. మీరు మీ బ్రదర్ ఇద్దరు ఎక్కువ మదర్కి అటాచ్ అయి పెరిగారు, ఎందుకంటే మదర్ బయాలజికల్గా ఆమె శరీరం నుంచి మీరిద్దరు వచ్చారు కదమ్మా. తండ్రి ఉన్నప్పటికీ తండ్రి బయట నుంచి సపోర్ట్ ఇస్తాడు, తను ఎక్కువ తల్లే, ఎందుకంటే తన శరీరం దగ్గరికి తీసుకుంటుంది, అవన్నీ ఉన్నాయి. తల్లి దగ్గర పెరిగి వచ్చినటువంటి ఈ అబ్బాయి తల్లి నుంచి విడిపోయి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, ఫీమేల్ టు ఫీమేల్. అంటే అంతకుముందు కూడా ఫీమేలే.
రోల్ మారవచ్చు, బట్ అంతకుముందు ఫీమేల్ నుంచి ఫీమేల్ దగ్గరకు వచ్చారు. కానీ ఆడపిల్ల తల్లితో అటాచ్ అయ్యారు. ఆ ఫీమేల్ నుంచి ఎవరి దగ్గరకు వచ్చారు? మేల్ దగ్గరకు వచ్చారు. ఆ ఫీమేల్ అంటే మదర్ రోల్లో ఉన్న ఫీమేల్ ఈమె గురించి మొత్తం అన్నీ తెలుసు. ఈమె పీరియడ్స్ గురించి తెలుసు. పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఉండే ఆ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అండ్ ఆ చిరాకు ఎలా ఉంటుందో తెలుసు. ఎందుకంటే తను అనుభవించింది. తను ఈ మూడ్ స్వింగ్స్ అవన్నీ తనకు తెలుసు. అలాగే ఆడపిల్లల్లో వచ్చేటువంటి ప్రతి విషయం ఆమెకు తెలుసు కాబట్టి ఆమె చాలా కేర్ తీసుకుంటుంది. ఇలా ఉండి అని చెప్తుంది, దగ్గర తీసుకుంటుంది. ఎదిగిన తర్వాత కూడా అవసరాన్ని బట్టి తను కేర్ తీసుకుంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మేల్కి ఏం తెలియదు, పీరియడ్స్ గురించి తెలియదు, ఓన్లీ సెక్స్ మాత్రమే తెలుసు. అమ్మాయికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆమెకి పెయిన్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అండ్ ఆమె ఎమోషన్ హై డౌన్ అవుతూ ఉంటుంది, యాంగ్జైటీలు యాంగర్లు పెరుగుతూ ఉంటాయి అనే విషయం అతనికి తెలియదు. తెలియకపోయేసరికి అతనికి ఏ విషయం తెలియకపోయేసరికి ఈ అమ్మాయి అక్కడ అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతూ ఉంటుంది. అట్లా మీరు చెప్పినట్టుగా పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి కల్చర్ డిఫరెన్స్ డెఫినెట్లీ అందరికీ ఉంటుంది. కల్చర్ కూడా ఒక ఫ్యాక్టర్. అంటే కులం బట్టి కల్చర్ ఉంటుంది. అలాగే వచ్చేసి మతాలని బట్టి ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అయినా కల్చర్లో డిఫరెన్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. అలాగే వచ్చేసి ప్రాంతాలను బట్టి గుంటూరు జిల్లా కల్చర్కినూ చిత్తూరు జిల్లా కల్చర్కి తేడా ఉండొచ్చు. కడప జిల్లా అనంతపురం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తేడా ఉండొచ్చు. లేదా కర్నూలు జిల్లా అతను కరీంనగర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కల్చర్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఒకే జిల్లాలో కూడా ఒక 100 కిలోమీటర్స్ దూరం వెళ్తే కల్చర్ మారిపోతుంది. కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఉన్న కల్చర్, విజయవాడలో ఉన్న కల్చర్, జగ్గయ్యపేటలో ఉన్న కల్చర్కి చాలా తేడా ఉంటుంది. రైట్. ఈ హైదరాబాద్లో కూడా ఓల్డ్ సిటీ కల్చర్, మనకి ఇక్కడ నారాయణగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్ కల్చర్, గచ్చిబౌలి కల్చర్, కూకట్పల్లి కల్చర్ తేడా ఉంటుంది. నేను లాంగ్ బ్యాక్ సెంటెనియల్ కాలేజ్ ఆఫ్ యానిమేషన్ అని గచ్చిబౌలిలో ఉండేది. అక్కడ వెళ్ళి నేను ఫ్యాకల్టీగా టీచ్ చేసేవాడిని. ఆ తర్వాత ఇక్కడ నారాయణగూడలో రెడ్డి ఉమెన్స్ కాలేజ్. ఇక్కడ ఆడపిల్లలు ఉంటారు, అక్కడ ఆడపిల్లలు ఉంటారు. అక్కడ ఆడపిల్లలు ఏమో స్కర్ట్స్ వేసుకుంటారు, మోకాళ్ళ పైకి వేసుకుంటారు, స్లీవ్లెస్ వేసుకుంటారు. మగపిల్లలు ఆడపిల్లలు కలిసి తిరుగుతూ ఉంటారు, టచ్ చేస్తూ ఉంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, హగ్ చేసుకుంటారు. ఇక్కడ ఆడపిల్ల వచ్చేసరికి ఆ విధంగా ఉండదు. అంటే ఒకే సిటీలో అక్కడ నేను చెప్పిన టీచ్ చేసిన సేమ్ విధానం ఇక్కడ పనిచేయదు. ఎందుకు ఒకే సిటీలోనే ఇంత కల్చర్ వేరియేషన్ ఉంది. అలాగే మనకి ఇప్పుడు విశాఖపట్నం బీచ్ అండ్ గోవా బీచ్కి తేడా ఉంటుంది. అలాగే చెన్నైలో ఉన్న మెరీనా బీచ్కి తేడా ఉంటుంది. ఇట్లా ఒకే దేశంలో కల్చర్లో డిఫరెన్స్ ఉంటుంది, ప్రాంతాల మంచి కల్చర్ ఉంటుంది. అలాగే వచ్చేసి చదువుకున్నటువంటి ఫ్యామిలీ ఓకే, సేమ్ క్యాస్ట్, సేమ్ గుంటూరు జిల్లానే, సేమ్ క్యాస్ట్, బట్ వీళ్ళేమో 3rd జనరేషన్ గ్రాడ్యుయేట్స్, అక్కడ ఫస్ట్ జనరేషన్ బీటెక్ చదివిన అబ్బాయి ఉంటాడు. వీళ్ళిద్దరు కల్చర్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇలా కల్చర్ డిఫరెన్సెస్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ రావడమే కాకుండా ఈ ఫీమేల్ తల్లి దగ్గర నుంచి భర్త దగ్గరకు వచ్చేసరికి అక్కడ జెండర్ మారింది కాబట్టి ఇక్కడ కూడా అడ్జస్ట్ అవ్వడం కష్టమై అమ్మాయికి కొన్ని ఇబ్బందులు అండ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అమ్మాయి ఇంట్లో అయితే తన తల్లిదండ్రులు కాబట్టి తనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఏదైనా తనకి ముందు ఇచ్చి తను వాళ్ళ తర్వాత తీసుకోవడం కానీ ఇక్కడ అబ్బాయి తల్లిదండ్రులు కాబట్టి అబ్బాయికి వాళ్ళకి తెలియకుండా కానీ తెలిసి కానీ అబ్బాయికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే అమ్మాయి లోగా ఫీల్ కావడం కానీ, తనకు ప్రియారిటీ లేదని అలా తను కలహాలు రావడం కానీ, ఇబ్బందులు ఫేస్ చేయడం కానీ, ముందు ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ లేనందుకు కానీ ఎంత మంచిగా ఉన్నా అలా ఫీల్ అవ్వడం కారణమా? ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. రైట్. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చాలా తక్కువ మందిలో తల్లిదండ్రుల దగ్గరే నేను బాధపడ్డాను, నేను పెళ్ళైన తర్వాతే నా లైఫ్ హ్యాపీగా ఉందని అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలా కాకుండా ఎక్కువ మంది ఏంటంటే తల్లిదండ్రులు సహజంగా వాళ్ళ బిడ్డను మంచిగా చూసుకుంటారు కదా. ఎందుకంటే రెండు ఉన్నాయి. ఒకటి వాళ్ళ బిడ్డ అవ్వటం, రెండోది ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎందుకు మన ఈ అమ్మాయిని అనవసరంగా ఇబ్బంది పెట్టడం. తక్కువ కాలం ఉంటుంది. తక్కువ కాలం ఉండేటువంటిది ఏదైనా అపురూపంగా అనిపిస్తుంది. నేను చాలా విషయాల్లో చెప్పాను. ఆ బీచ్కి వెళ్ళినప్పుడు సముద్రం పెద్ద వావ్ అనిపించదు, ఎక్కువసేపు అనిపించదు, 1-2 సార్లు అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. వైజాగ్లో ఉండే వాళ్ళకి బీచ్ ఇంత గొప్పగా ఏమో అనిపించదు, కానీ ఇంద్రధనుసు గొప్పగా అనిపిస్తుంది. ఎందుకు? కొద్దిసేపే ఉండి వెళ్ళిపోతుంది. సినిమా కూడా కొద్దిసేపే ఉండి అంతమైపోతుంది. సో కాబట్టి తక్కువ కాలం ఉండేది ఎప్పుడు కూడా అపురూపంగా ఉండటం వలన ఈ ఆడపిల్లలు అనగానే మనకి వీళ్ళు అత్తారింటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే అనేటువంటి ఒక బిలీఫ్ ఉంది. కాబట్టి ఈ అమ్మాయిని మనం కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు? అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, అన్సర్టనిటీ ఉండొచ్చు.
మంచి భర్త, మంచి అత్త మామ, మంచి ఇది వస్తే లైఫ్ వస్తే పర్లేదు, లేకపోతే అసలే మనము ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఎందుకు అన్న కాంటెక్స్లో సహజంగా ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా అపురూపంగా చూసుకుంటారు. అండ్ హిందూ ఫ్యామిలీస్లో ఈవెన్ ఇస్లాంలో అయినా లేకపోతే ఆడపిల్లలు అనేసరికి మన ఇండియన్ కల్చర్లో కొంచెం ఒక రెండు వైపులు ఉంటుంది. ఒకవైపు ఏమో చాలా అపురూపంగా చూసుకోవటం, ఇంకోవైపు డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది. ఈ డిస్క్రిమినేషన్ వేరే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి మీద ఎక్కువ ఉంటుంది, వాళ్ళ అమ్మాయి మీద కొంచెం అపురూపంగా చూసుకోవటం ఉంటుంది. ఎందుకంటే ఆ పాజిటివ్ క్వాలిటీ అంతా వాళ్ళ కూతురు మీద ఫస్ట్ చూపిస్తారు. కాబట్టి అలా చూసిన తర్వాత తీరా అత్తారింటికి వెళ్ళేసరికి అక్కడ ప్రయారిటీస్ కొంత మారుతూ ఉంటాయి. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇమ్మీడియట్లీ తన ప్రయారిటీ పెరగాలనుకుంటారు. నేను వైఫ్ని అయ్యాను కాబట్టి వెంటనే నాకు ప్రయారిటీ అతను ఇవ్వాలనుకుంటా. ఎక్కువ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నిన్నగాక మొన్న ఏదో కొన్ని లెక్కలు వేసుకుని పెళ్లి చేసుకున్నారు. దాంట్లో ప్రేమ ఉండదు, అసలు పెళ్లి కంటే కూడా అది ఒక వ్యాపారం అనుకోవాలి. అలా నువ్వు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత రేపటి నుంచి నీ భర్త నీ మాటే వినాలంటే ఎందుకు వింటాడు? ఇంకా అలవాటు కాలేదు. ఒక కేసులో అమ్మాయి ఏంటి అని అంటే తన భర్త ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ తర్వాత తనకి ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ రావాలంటే వేరే ప్లేస్కి ఎక్కడికో వెళ్ళాలి. ఆ వెళ్ళటం ఇష్టం లేక అమ్మ నాన్నతో డిస్కస్ చేసి పెళ్ళి అయిన తర్వాతే ప్రమోషన్ని తను రిజెక్ట్ చేశారు. ఈ విషయం తనతోనే డిస్కస్ చేయలేరు. పెళ్ళైనటువంటి ఫస్ట్ వీక్లోనే అది జరిగింది. ఇప్పటికైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వెంటనే తను వాళ్ళకి కొడుకు కాకుండా పోడు, వెంటనే నీకు భర్త అయిపోడు. మెల్లగా నీ ప్రయారిటీ పెరుగుతుంది, వాళ్ళ ప్రయారిటీ కొంత తగ్గుతుంది. పెళ్ళి నిన్నే అయ్యింది, ఈ రోజు నుంచి వాళ్ళని పక్కన పెట్టేసి నీతో పాటు ఉండటం అనేది సాధ్యపడదు. ఇంపార్టెంట్ డెసిషన్స్ మొదట్లో మళ్ళీ తల్లిదండ్రులనే డిస్కస్ చేసి తీసుకుంటారు. తర్వాత నువ్వు మెల్లగా నీ ప్రయారిటీని పెంచుకోవాలి. అంతేగాని నువ్వు బెగ్ చేయటం వల్ల, పోట్లాడటం వల్ల నీ ప్రయారిటీ రాదు. నీ ప్రయారిటీ ఎలా పెరుగుతుంది? నీ అవసరం వాళ్ళకి ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా పెరుగుతుంది. నువ్వు అలగటం వల్ల, ఏడిపించడం వల్ల, సరిగ్గా వండి పెట్టకుండా ఏడిపించడం వల్ల నీ ప్రయారిటీ పెరగదు. నువ్వు ఒకవేళ హౌస్ వైఫ్ అయితే చక్కగా వండి పెట్టడము, అతనికి సపోర్ట్ ఇవ్వటము, మంచిని అప్రిషియేట్ చేయటము, ఒకవేళ అతనికి చెడ్డ గుణాలు ఉంటే అవి చెడ్డ అని చెప్పటము, అలా నీ ఒక పర్సనాలిటీ, వ్యక్తిత్వం గొప్పగా ఉన్నప్పుడు డెఫినెట్గా నీ అవసరం వాళ్ళకి ఏర్పడుతుంది. నీ భర్తకి ఏర్పడుతుంది, నీ అత్తమామకి ఏర్పడుతుంది, నీ ఆడపడుచుకి ఏర్పడుతుంది, నీ తోడుకోడలికి ఏర్పడుతుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నీ అవసరం ఏర్పడుతుంది. ఎప్పుడు నీ వ్యక్తిత్వం స్ట్రాంగ్ ఉన్నప్పుడు. అలా కాకుండా నన్ను అడగాల్సిందే, నన్ను అడగకుండా ఎందుకు తీసుకున్నారంటే అడిగినట్టు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రయారిటీలు డెఫినెట్లీ మారుతాయి. అంటే నీకు అక్కడ ఉన్న ప్రయారిటీ ఇక్కడ ఉండదు. ఇక్కడ ప్రయారిటీ కూడా నువ్వు వ్యక్తిత్వం పెంచుకోవడం ద్వారా పెరగాలి తప్ప అలా కాకుండా నేను కోడల్ని, నన్ను ఈక్వల్గా చూడండి, నలుగురు కోడల్ని ఈక్వల్గా చూడాలంటారు. అటువంటిప్పుడు డెఫినెట్గా కొంత తేడాలు వస్తాయి. ముందు వచ్చిన అమ్మాయి ఉంటుంది, లేదా చిన్న కోడలు ఉంటుంది. మన అన్ని అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే కట్నం ఇచ్చి చేసుకునేవి, ఎక్కువ కట్నం ఇచ్చిన అమ్మాయి ఉంటుంది, చదువుకున్న అమ్మాయి ఉంటుంది ఒక కోడలు, ఇంకొక కోడలు చదువుకోని అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి ఉంటుంది, ఇంకో అమ్మాయి ఆరోగ్యంగా లేని అమ్మాయి ఉంటుంది. అలాగే ఒక అమ్మాయి లౌక్యంగా మాట్లాడగలిగే అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి మొహం మీద చెప్పేసే అమ్మాయి ఉంటుంది. దాన్ని బట్టి రకరకాల వాటిని బట్టి వాళ్ళ అవసరాలని బట్టి అత్తమామ కానీ మిగిలిన కుటుంబ సభ్యులు ప్రయారిటీ ఇస్తారు తప్ప ఇది ఏంటంటే ఒకటి అర్థం చేయాలి. సమాజం చట్టం డెమోక్రటిక్గా నడవాలంటుంది, కానీ సమాజం డెమోక్రటిక్గా నడవదు. ఎవరు అవసరం ఎక్కువ ఉంటే వాళ్ళతోని ఎక్కువగా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనము ఒక బస్సులో వెళ్తున్నప్పుడు డ్రైవర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? అతను మనం తీసుకెళ్ళాల్సిన అతను కదా. అతనికి అతను ఇబ్బంది పడుతున్నాడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎక్కువగా అతనికి సపర్యలు చేయటం కానీ ఏమైనా చేస్తాం, ఎందుకంటే మనం తీసుకెళ్ళాల్సిన అతను. అట్లాగే అక్కడ కూడా కుటుంబాల్లో, అది ఉమ్మడి కుటుంబాలు కానీ లేకపోతే మామూలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కానీ ఎక్కడైనా సరే, ఆ కుటుంబాల్లో ఎవరి మీద అయితే ఎక్కువ ఆధారపడి ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఈ ప్రయారిటీ నాకు ఇవ్వట్లేదని పోరాడటం కంటే కూడా ప్రయారిటీలు అందరూ ఈక్వల్గా ఎప్పుడు ఉండరు. నేను నా తోడలుడు ఈక్వల్ ఎప్పుడు అవ్వరు. ఎవరో ఒకరు కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ చూడాల్సి ఉంటుంది. అందరిని ఈక్వల్గా చూడటము, స్కేల్ పెట్టి కొలుసుకున్నాం, లేకపోతే కరెక్ట్గా కొలుసుకుని కాఫీలు టీలు సప్లై చేయటం మనకు సాధ్యపడదు. కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఒకసారి నీకు తక్కువ జరగవచ్చు, ఇంకొకరికి ఎక్కువ జరగవచ్చు. తక్కువ జరిగితే దాన్ని అడ్వాంటేజెస్గా తీసుకుని దాన్ని ఒక ఆపర్చునిటీగా నువ్వు చూసుకోవచ్చు, లేదా ఎక్కువ జరిగితే దాన్ని నువ్వు వాడుకోవచ్చు.
అది నీకు ఎక్కువ కావాలి అని అంటే నువ్వు ఎక్కువ అవసరం వాళ్ళకి అవసరం అవ్వాలి తప్ప అందరు కోడలు సమానమే కదా అంటే అట్లా ఉండదు. కుటుంబాల్లోనూ సమాజంలో అలా ఉండదు. కాబట్టి నీ యొక్క ప్రయారిటీ పెరగాలంటే నీ యొక్క లివరేజ్ పరపతి పెంచుకోవటం ఒకటే మార్గం. అసలు ఎలాంటి అబ్బాయిని చూస్ చేసుకోవాలి ఆడపిల్లలు? రైట్. ఇక్కడ చాలా అసలు ఆడపిల్లలనే కాదు మగపిల్లలనే కాదు, పెళ్లి చేసుకున్నప్పుడు లైఫ్ పార్ట్నర్ని ఎటువంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి. దీని గురించి నేను హరి రాఘవ్ ఛానల్లో ఉంటుంది లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవటం ఎలా అని. దాంట్లో ప్రయారిటీస్, ఫస్ట్ ప్రయారిటీ దేనికి, చాలామంది ఏం చేస్తారు ఫస్ట్ ప్రయారిటీ ప్రేమకి ఇస్తూ ఉంటారు. అవును, నేను ప్రేమకి ఇవ్వలేదు. ఫస్ట్ అంటే ప్రేమ అనేది ఒక ఎమోషన్, అది వచ్చి పోతూ ఉంటుంది. పోగానే డైవోర్స్ తీసుకోలేము. పోగానే పుట్టిన పిల్లలు వెంటనే డిసప్పీర్ అయిపోరు. పోగానే గతంలో చేసినవన్నీ వెంటనే ఎరైజ్ అయిపోవు కదా, లేదా ఇంకొకరి మీద ప్రేమ కూడా పుట్టవచ్చు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నేను దేనికి ఇచ్చాను అంటే యాటిట్యూడ్ సిమిలారిటీ. ఇద్దరికి సిమిలర్ యాటిట్యూడ్ ఉండాలి. అది దేని మీద? యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ పార్ట్నర్, యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. కొంతమంది బాగా డబ్బు దాచుకోవాలని చూస్తారు, కొంతమంది ఖర్చు పెట్టాలని చూస్తారు. సో యాటిట్యూడ్ టువర్డ్స్ కెరీర్, కొంతమంది టూ మచ్ కెరీరిస్టులు ఉంటారు, ఇంకొకరేమో కెరీర్ కాకుండా ఉండాలి. ఇట్లా డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్నట్లయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇద్దరికి కెరీరిస్టులు అయినా ప్రాబ్లం లేదు, లేదా ఇద్దరు ఎగ్జిస్టెన్షియలిస్టులు అయినా పర్లేదు. బట్ ఒకరేమో టూ మచ్ కెరీరిస్ట్ అయ్యి ఒకరేమో ఎగ్జిస్టెన్షియలిస్ట్ అయినా ఇబ్బంది అవుతుంది. అలాగే యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజియస్ బిలీఫ్స్, ఒకరేమో టూ మచ్ రిలీజియస్గా ఉంటారు, ఇంకొకరేమో ఉండరు. అటువంటిప్పుడు కూడా కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం. ఇట్లా కోర్ ఇష్యూస్ ఏవైతే మ్యారిటల్ లైఫ్లో ఉంటాయో వాటి పట్ల ఆ ఇద్దరికి యాటిట్యూడ్ సిమిలారిటీ ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ అది. తర్వాత రెండవ ప్రయారిటీ ఏంటంటే కల్చర్ సిమిలారిటీ. కల్చర్ డిఫరెన్సెస్ ఉండకూడదు, తక్కువ ఉండాలి వీలైనంతగా. అది క్యాస్ట్ అనేది కూడా కల్చరే మన దేశంలో. ఆ క్యాస్ట్లో చాలా వేరియేషన్ ఉన్నప్పుడు ఫుడ్ కల్చర్, వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళు మాట్లాడే విధానాల్లో చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి కల్చర్ వీలైనంత వరకు సిమిలర్గా ఉండేలాగా చూస్ చేసుకోవాలి. యాటిట్యూడ్ సిమిలారిటీ లేకుండా కల్చర్ సిమిలారిటీ ఉన్న వేస్ట్. ఫస్ట్ యాటిట్యూడ్ సిమిలారిటీ. యాటిట్యూడ్ సిమిలారిటీ లేనప్పుడు వేస్ట్. ఇక యాటిట్యూడ్ సిమిలారిటీ ఉన్న తర్వాత కల్చర్లో కొంచెం ఇబ్బంది ఉన్నా ఇది కల్చర్ మార్చుకోవచ్చు మనం, రైట్? అప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత లవ్ అండ్ అట్రాక్షన్. తన పార్ట్నర్ పట్ల కొంత అట్రాక్షన్ ఉండాలి, కొంత ఫీల్ రావాలి. ఆ అమ్మాయికైనా అబ్బాయికైనా. కొంతమందికి రాదు, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో సిమిలర్ ఫీచర్స్ ఉన్న వాళ్ళతోని గొడవ అయింది. ఆ అమ్మాయిని ఎవరో సిమిలర్ ఫీచర్స్ ఉన్నటువంటి నైబర్ అంకుల్ ఒక అతను చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశాడు. ఆ మొహం చూడగానే మీకు చెమట పట్టేస్తుంది. అటువంటి ఫీచర్స్ ఉన్న హస్బెండ్ వచ్చాడు. అప్పుడు ఈమె బాడీ రియాక్ట్ కాదు. అలాగే అబ్బాయికి కూడా అంతే. కాబట్టి ఈ లవ్ అండ్ అట్రాక్షన్ అనేది థర్డ్ ప్రయారిటీ. ఈ మూడు తర్వాత మిగతా ఏమైనా చూసుకోండి, కట్నాలు చూసుకోండి, కానుకలు చూసుకోండి, ఏమైనా చూసుకోండి, మీ ప్రొఫెషన్స్ చూసుకోండి. సేమ్ ప్రొఫెషన్ చేసుకుంటారా లేకపోతే ఇంకో ప్రొఫెషన్, అంతే మీ ఇష్టం ఇక. కానీ ఈ మూడు మాత్రం, ఫస్ట్ ఏమో యాటిట్యూడ్ సిమిలారిటీ, ఆ తర్వాత ఏమో కల్చర్ సిమిలారిటీ, ఆ తర్వాత లవ్ అండ్ అట్రాక్షన్. ఇవి అయితే ఆడపిల్లల్ని అడిగితే ఏం కావాలి అని అంటే ప్యాకేజ్ ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఉండాలి. అబ్బాయి హ్యాండ్సమ్ ఉండాలి, ఐఐటీలో ఐఐఎంలో ఇట్లా ఉండాలి. ఆ తర్వాత అత్తమామలు ఉండకూడదు, కారు ఉండాలి, వీలైతే సొంత ఇల్లు కూడా ఉండాలి. జాబ్ వచ్చిన వెంటనే వాళ్ళు ఇల్లు కొనేస్తారు. అత్తమామలు ఉండకూడదు, ఆడపడుచు ఉండకూడదు. ఇది కోరుకోదు. ఇలా ఎలా సాధ్యపడుతుంది? ఈ క్వాలిటీస్ అన్నీ కావాలంటే అత్తమామలు ఉంటేనే, సపోర్ట్ చేస్తేనే కదా. ఒక అబ్బాయి మంచి ప్యాకేజ్ వచ్చింది అని అంటే తన పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉండి ఉంటుంది, వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ ప్యాకేజ్ ఉండాలి. బట్ ఆ ప్యాకేజ్కి కారణమైనటువంటి అత్తమామలు చచ్చిపోవాలి, లేకపోతే ఉండకూడదు. ప్యాకేజ్ ఉండాలి, బట్ ఆడబడుచు ఉండకూడదు, ఉన్న మాటికి రాకూడదు, అమెరికాలో సెటిల్ అయిపోవాలి, లేకపోతే వీళ్ళు అమెరికా వెళ్ళిపోవాలి, అమ్మాయి ఇండియాలో ఉండాలి, అన్నదమ్ములు ఉండకూడదు. ఇటువంటి అనేక రకాలైన డిమాండ్స్. ఇట్ నాట్ పాసిబుల్. ఇటువంటి వాళ్ళే మోసపోతారు. రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటున్నారంటే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నటిస్తారు. పెళ్ళిలో ఎక్కువ నటనే ఉంటాయి. మనకు చెప్పారు కదా, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళించేయమన్నారు.
సో మన పెళ్ళిళ్ళు చూడండి, అమ్మాయికి 27 సంవత్సరాలు వస్తాయి, అబ్బాయికి 32 సంవత్సరాలు. పెళ్లి చూపులో ఏదో పెడతారు, అక్కడ ఏదో మాట్లాడుకుంటారు. మా అమ్మాయి ఇంతవరకు దించిన తల ఎత్తదండి అని చెప్తారు. 11 ఇయర్స్ అప్పుడు ఆమెకు పుబెర్టీకి ఎంటర్ అయ్యింది. ఈ 16 సంవత్సరాల పాటు ఎవరి మొహం చూడలేదండి, అసలు ఎవరి మీద ఫీలే రాలేదన్నట్టుగా చెప్తుంది పెళ్లి కూతురు తల్లి. మా అబ్బాయి అంతేనండి, చాలా మంచివాడు, 32 సంవత్సరాలు. ఇతను 12-13 సంవత్సరాలకి తనకి హార్మోన్ స్టార్ట్ అయింది. ఇంతవరకు ఎవరి మీద కూడా ఫీల్ ఇద్దరికి రాలేదంటే వాళ్ళిద్దరూ పెళ్ళికి అనర్హులు కదా. ఇదంతా పచ్చి అబద్ధం. ఇది అబద్ధం అని అబ్బాయికి తెలుసు, ఇది అబద్ధం అని అమ్మాయికి తెలుసు. మరి ఏంటి అట్రాక్ట్ చేసేదంటే ప్యాకేజ్లు, కట్నాలు, ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకుని చెక్ చేసుకుంటూ ఉంటారు, రైట్. కానీ అబ్బాయి మనస్తత్వం ఏంటి, అమ్మాయి మనస్తత్వం ఏంటి, ఇది ఎప్పుడు చెక్ చేసుకోరు, రైట్. అబ్బాయికి ఎంత వస్తుంది, ప్రమోషన్ వస్తే ఎంత వస్తుంది, ఈ ప్రాపర్టీకి ఏమన్నా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఇప్పుడైతే బఫర్ జోన్లో ఉందా, ఈ చెరువుల దగ్గర హైడ్రా కూల్చేస్తుంది కదా, ఆ ప్రాపర్టీ అక్కడ ఉందా ఇక్కడ ఉందా, ఇటువంటివన్నీ చూసుకుంటారు తప్ప ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, అమ్మాయి క్యారెక్టర్ అంటే నేను ఈ రిలేషన్షిప్స్ ఈ కాంటెక్స్లో చెప్పట్లేదు. ఆ అమ్మాయి యాటిట్యూడ్ ఏంటి, అబ్బాయి యాటిట్యూడ్ ఏంటి, తన సాటి మనుషుల్ని తను ఎలా ట్రీట్ చేస్తాడు, డబ్బు ఎలా ఖర్చు పెడతాడు, ఇటువంటి చూసుకోకుండా కేవలం ఏం చేస్తున్నారు, మెటీరియల్ చూస్తున్నారు, కారు ఉందా లేదా. వీళ్ళు ఏం చేస్తారు, చాలామంది విలేజెస్లో పర్టికులర్ కోస్టల్ ఆంధ్రాలో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని క్యాస్ట్స్లో పెళ్ళిడికి వచ్చిన అబ్బాయిని తీసుకెళ్ళిపోయి హైదరాబాద్లో పెడతారు, ఎక్కడో పెట్టేసి ఏదో చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు చూపిస్తారు. దాన్ని చూసుకుని పెళ్ళిళ్ళు సంబంధాలు వస్తాయి. ఇప్పుడైతే అమెరికా పంపిస్తున్నారు, సంబంధాలు వచ్చిన పెళ్ళి చేసిన మళ్ళీ అబ్బాయి వచ్చి అక్కడే అదే ఊళ్ళో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఇలా ఆశపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ మెటీరియల్ కార్లు, బిల్డింగ్స్, ప్యాకేజెస్ కాకుండా ఆ మనిషి మంచోడా కాదా, ఆ మనిషి కష్టపడే తత్వం ఉందా లేదా, సాటి మనిషిని తను ఎలా చూస్తాడు, సాటి మనిషిని మంచిగా చూస్తే అప్పుడు భార్యను కూడా మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి లక్షణాలని ఆ వ్యక్తిలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్ మీరు చెప్పినట్టు అటు మరీ కట్నాను కానుకలు అలా చూడకుండా ఇటు మరీ ప్రేమ, అట్రాక్షన్ మధ్యలో లిమిటేషన్స్ కూడా ఉంటాయా? ఒకవేళ ముందు చెప్పినట్టు వాళ్ళు నిజంగానే మేము ఇలా ఉంటాం, తర్వాత మారిపోయే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే పెళ్లి సంబంధం ఇక్కడ మనకి ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో మరీ కట్నాలంటే అరేంజ్డ్ మ్యారేజ్, ప్రేమ అంటే ప్రేమించి లవ్ మ్యారేజెస్ అని, ఈ రెండింటిని వేరువేరుగా చూస్తున్నాం. కానీ రెండు ఒకటే. ఆల్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఆర్ లవ్ మ్యారేజెస్. ఆ అమ్మాయి ఏమీ నో చెప్పలేదు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మాట్లాడుకుంటారు, ముడుచుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు కదా, అక్కడ కూడా కొంత లవ్ ఉంది. ఆల్ లవ్ మ్యారేజెస్ ఆర్ అగైన్ అరేంజ్డ్ మ్యారేజెస్. ఎవరిని పడితే వాళ్ళు లవ్ చేయరు. మంచి ప్యాకేజ్ ఉండి, మంచి హ్యాండ్సమ్గా ఉండి, ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళని లవ్ చేస్తారు. సినిమాలో చూపించినట్టుగా ఆ భవంతిలో ఉండే అమ్మాయి చిన్న గుడిసెలో ఉండే అబ్బాయిని ప్రేమించడం అనేది నిజ జీవితంలో జరగవు. తనకి నాకు ఎంత సరిపోద్దో చూసుకునే లవ్ చేస్తారు కదా. సో కాబట్టి అవి వేరు ఇవి వేరు అనుకుంటానికి లేదు. సో మారటం అనేది సహజం. ఎప్పుడు మారతారు అంటే మార్పు సహజంగా జరుగుతుంది. అలా కాకుండా మీరు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు, ఏవి హై ఎక్స్పెక్టేషన్ అంటే దేంట్లో మెటీరియల్ కార్లు, బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అలా నటిస్తారు, కార్లు ఉన్నట్టుగా చూపిస్తారు. ఏముంది, జాబ్ రాగానే మనకి బ్యాంకులు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, లోన్లు ఇస్తామని. వెంటనే డబుల్ బెడ్రూమ్ కొంటాడు, వెంటనే కారు కొంటాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని అప్పులే కదా. అబ్బాయి కారు ఉంది, ఇల్లు ఉంది అని ఆడపిల్లల వాళ్ళు చూసుకుంటారు. ఈఎంఐ ఎంత ఉంది అది చూసుకోరు కదా. సో ఇలా మనం ఏం చేస్తామంటే మెటీరియల్ చూసినప్పుడు సహజంగా అమ్మాయి ప్రేమించే అమ్మాయిని కారుని చూస్తుంది, కారు ఈఎంఐ కనిపించదు కదా. అలాగే వచ్చేసి బిల్డింగ్ చూస్తుంది, బిల్డింగ్ ఈఎంఐ కనిపించటం లేదు. కాబట్టి ఇలా మెటీరియల్ చూసి కాకుండా ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఎట్లా ఖర్చు పెడతాడు, ఏంటి,
నీకు ఎటువంటి ఖర్చు పెట్టే అబ్బాయి కావాలి, ఎట్లా కష్టపడే అబ్బాయి కావాలి, ఎంతవరకు కష్టపడాలి, ఇటువంటి అన్ని లక్షణాలు నీకు క్లారిటీ ఉన్నట్లయితే అటువంటి అబ్బాయిని నువ్వు చూసుకోవాలి తప్ప ఇట్లా కట్నాలు చూసుకునో లేకపోతే ప్రేమించినంత మాత్రం గొప్పగా అయిపోదు. ఇలా అరేంజ్డ్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యే ఉంటాయి, లవ్ మ్యారేజెస్ కూడా ఫెయిల్ అయ్యే ఉంటాయి. అయితే ఏది బెటరు అని అంటే సెల్ఫ్ సెలెక్టెడే డెఫినెట్లీ. మొన్న ఒక అతను నన్ను అడిగాడు, సార్ ఎట్లా సార్ వాళ్ళు తెస్తారు కదా ఆడపిల్లని, అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది కదా పేరెంట్స్ తెస్తే చేసుకోవటం ఏంటి అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, నేను లవ్ మ్యారేజ్ చేసుకోమని అనట్లేదు. నీ మ్యారేజ్కి అది పేరెంట్స్ తెచ్చినా తేకపోయినా నువ్వు లవ్ చేసినా నీ మ్యారేజ్కి నీ పార్ట్నర్ అల్టిమేట్గా నువ్వు చూజ్ చేసుకోవాల్సి. నీకు ఎటువంటి అమ్మాయి అయితే లైఫ్ బాగుంటుంది క్లారిటీ కావాలి, దానికి అవసరమైన ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటే తీసుకో. అదేమీ లేకుండా పేరెంట్స్కి నచ్చిన అమ్మాయిని చేసుకోవటం ఏంటి? పేరెంట్స్కి ఏం తెలుసు? పాత జనరేషన్ వాళ్ళు. ఈ జనరేషన్లో అమ్మాయి వేరుగా ఉండొచ్చు, వాళ్ళ ముందు నటించవచ్చు, అది వాళ్ళకి అర్థం కాదు, నీకు అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళని తేవద్దు అన్నట్లే, వాళ్ళు కూడా చూడని. అలాగే నువ్వు చూసుకో, నీ కొలీగ్స్లో చూసుకో, ఫ్రెండ్స్లో చూసుకో, లేకపోతే ఇక్కడ ఆన్లైన్లో కలుస్తారు, రకరకాలు కలిసిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, అందులో ఒక అమ్మాయి పేరెంట్స్లో ఇచ్చిన అమ్మాయి కూడా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎవరికో నీకు వాళ్ళకి యాటిట్యూడ్ సిమిలారిటీ ఉంటుంది, ఆలోచనలు కలుస్తాయి, యాటిట్యూడ్ కలుస్తుంది. అప్పుడు మీరిద్దరు పెళ్లి చేసుకున్నాక సిద్ధపడవచ్చు. నాకంత మెచ్యూరిటీ లేదు సార్, నా లైఫ్ పార్ట్నర్ నేను చూజ్ చేసుకోలేను అన్నప్పుడు నువ్వు పెళ్ళే చేసుకోవద్దు. మెచ్యూరిటీ లేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు? ఆడపిల్లైనా అంతే, నీకేం తెలుసు నార్మల్ జీవితం గురించి నీకేం తెలుసు, మేము చూస్తామంటారు. తెలియని అమ్మాయికి పెళ్లి చేసి కొత్త ఇంట్లోకి పంపించడం ఎందుకు కదా? అమ్మాయికి తెలిసేలాగా ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి అది కట్నాలా, ప్రాపర్టీసా, లవ్వా కాదు. అక్కడ ఏంటంటే నీకు కావాల్సిన అటువంటి ఏంటి అనేది క్లారిటీ ఉండి అది ఎదుటి వ్యక్తిలో ఉందో లేదో చెక్ చేసుకొని, ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రం వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా రోజు లేదు కదా. ఎందుకంటే చాలామంది ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక షర్ట్ కొనుక్కోవాలనుకోండి, నాకు ఈ షర్ట్ నచ్చితే చాలు, షర్ట్కి నేను నచ్చాల్సిన అవసరం లేదు. కానీ మీకు అబ్బాయి నచ్చితే సరిపోదు, అబ్బాయికి మీరు నచ్చాలి. అలాగే మీకు అమ్మాయి నచ్చితే సరిపోదు, అమ్మాయికి మీరు నచ్చాలి. కాబట్టి ఒకవేళ మీకు నచ్చిన లక్షణాలు ఉన్నా, అందులో ఏ లక్షణాలు ఉన్నాయి ఏవి లేవు, అతను ఏం కోరుకుంటున్నాడు, ఈ రెండు సిమిలర్గా ఉన్నప్పుడు మనము మెల్లగా పెళ్ళికి వెళ్ళవచ్చు. పెళ్ళి అనేది ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ లాంటిది, కొంచెం డీప్ లెవెల్ ఫ్రెండ్షిప్. ఇక్కడ బయలాజికల్ బాండ్, సెక్స్ కూడా ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్ ఉండే ఏంటి అనేది చూసుకోవాలి. అది యాటిట్యూడ్ సిమిలారిటీ, కల్చర్ సిమిలారిటీ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ తర్వాత ప్రాపర్టీస్ అవన్నీ మీరు తర్వాత చూస్ చేసుకోవచ్చు. రైట్? ఒకవేళ ఇంత యాటిట్యూడ్ సిమిలారిటీ, కల్చర్ ఇవన్నీ ఉన్నా కూడా పెళ్ళైన తర్వాత ఇతరులను చూసి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో జరిగే గొడవలు జనరల్గా ఎవరికి తెలియదు, బయట చూపించే ప్రేమని అది చూసి నా లైఫ్లో లేదు అలా అని ఒక్కొక్కరు కంపేర్ చేసి బాధపడుతూ ఉంటారు. వాటి వల్ల కూడా ఇలాంటి అసంతృప్తి రావడానికి కారణాలు ఉంటాయి. సో కంపారిజన్ డెఫినెట్గా చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఏ రెండు జీవితాలు ఒకలాగా ఉండవు. కానీ ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి నా జీవితమే ఎందుకు ఇలా అయింది, అందరూ హ్యాపీగా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ ఇద్దరు కూడా ఈ భూమి మీద హ్యాపీగా లేరు. ఇప్పుడు మనం చూస్తాము ఫేస్బుక్లో నవ్వుతూ చక్కగా భార్యాభర్తలు ఫోటోలు పెడుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఏమనుకుంటే ఇప్పుడు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనిపిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో కూడా వెనకాల చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే అవన్నీ చెప్పరు కదా. మన ఇంట్లో ఎప్పుడన్నా కరెంటు పోయినప్పుడు పక్క ఫ్లాట్లో చూస్తే వాళ్ళకి కరెంట్ ఉందనుకోండి, మనం ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, మనకే మన లైన్ ఎప్పుడు పోతూ ఉంటుంది అని మనం ఎప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళ ఫ్లాట్లో కరెంటు పోయి మన ఫ్లాట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ మొహం చూడం కదా. వాళ్ళు మనల్ని చూసి ఎప్పుడు మన లైన్ అయిపోతుంది, వీళ్ళ లైన్ ఎప్పుడు ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వేరే జీవితాలు వేరే ఈ మ్యారిటల్ లైఫ్ని చూసి వాళ్ళే హ్యాపీగా ఉన్నారు, మనం హ్యాపీగా లేము అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరి జీవితంలో అయినా ఎలాగైతే జీవితంలో ఏ ఇంట్లోనైనా చావు తప్పదు, ప్రతి ఒక్కరు చనిపోవాలి కదా, అలాగే ఏ మ్యారిటల్ లైఫ్లోనైనా ఇబ్బందులు అయితే ఉంటాయి. సో వాళ్ళ లైఫ్ లాగా నాది లేదు అంటే ఉండే అవకాశాలు లేదు. నేను ఎలాగైతే పిల్లల్ని కంపేర్ చేయొద్దన్నానో అలాగే జీవితాలను కూడా కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళ లైఫ్లో కొన్ని ఉన్నాయి, కార్ ఉంది బట్ భర్త రోజు తాగొచ్చి కొడుతూ ఉంటాడు. ఏమై కార్ లేదు, భర్త తాగొచ్చి కొట్టడు, పేదరికంలో ఉంటాడు.
ఇంకొకరి లైఫ్లో చాలా చక్కని బంగారం కొనిచ్చే భర్త ఉన్నాడు, అన్నీ చేస్తాడు, కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఎవరి దగ్గర హెచ్ఐవి అంటించుకొని తీసుకొచ్చి అమ్మాయికి అంటించాడు. ఈ భర్త బంగారం పెట్టడు, స్ట్రిక్ట్గా ఉంటాడు, కానీ ఎవరితో రిలేషన్ పెట్టుకోడు, తనతోనే ఉంటాడు. సో తన కొంచెం పిసినారిగా కూడా ఉండొచ్చు, బట్ ఇటువంటి దిక్కుమాలిన పని చేయడు. సో అలా ఒకరికి ఏబీసీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకొకరికి XYZ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకొకరు PQR ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమస్యలు లేని మ్యారిటల్ లైఫ్ ఉండదు. ఇంకొకరికి ఎవరికో అమెరికా వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నారు, అక్కడేమో సర్వెంట్లు లేక నడువులు పడిపోయేలాగా పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొకరికేమో ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది, వీళ్ళకేమో అమెరికాలాగా వచ్చినంతగా డాలర్లో డబ్బులు రావు, కానీ వీళ్ళకి ఒక సర్వెంట్ ఉంటుంది, ఒంటరితనం ఉండదు, పిలిస్తే పక్కనే ఎవరో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు, వస్తారు, లేకపోతే వాళ్ళ అక్క వాళ్ళు వస్తారు. ఏదైనా కావాలంటే కిరాణా షాప్కి పోయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కాఫీ పొడి అయిపోతే తెచ్చుకుంటారు. అక్కడేమో చాలా దూరం వెళ్ళి కార్లో వెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళకి టైం దొరకదు. సో ఇట్లాంటి అనేక రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపారిజన్ కిల్స్ లైఫ్. ఏ ఇద్దరి జీవితం ఒకలాగా ఉండదు, ఏ రెండు మ్యారిటల్ లైఫ్లో ఒక విధంగా ఉండదు. ఒక ఆవిడ అమెరికాలో ఉంటుంది, ఆవిడ డైవోర్స్ అయిపోయింది. కౌన్సిలింగ్ తీసుకుంటున్నప్పుడు ఆవిడ ఏమడిగిందంటే, సార్ ఈ జంటలు వెళ్ళే ఉంటాయి కదా, కపుల్స్ వెళ్ళేటువంటి పార్టీలకి ఫంక్షన్లకి మమ్మల్ని పిలవరు సార్, మమ్మల్ని కేవలం ఈ పూజలు ఇటువంటి వాటికే పిలుస్తూ ఉంటారు. చాలా బాధగా అనిపిస్తుంది, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిందని హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైందమ్మా మీకు డైవోర్స్ అంటే? ఇన్ని సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాలు ఎంత అయిందా? ఒక 9 సంవత్సరాల క్రితం మీరు అమెరికాలో ఉన్నారు. అప్పుడు మీరు కపుల్స్ ఉన్నటువంటి ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళు కదా, అంటే వెళ్ళేవాళ్ళు. అప్పుడు మిమ్మల్ని చూసి అప్పటికే డైవోర్స్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళు చక్కగా కపుల్స్ ఉన్నటువంటి పార్టీలకు వెళ్తున్నారు, నన్ను పిలవట్లేదని ఆ అమ్మాయి ఫీల్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు ఎవరైతే కపుల్స్ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారో, ఇలాగే ఎల్లకాలం ఉంటారని లేదు, ఉండరని కూడా లేదు, రైట్? సో వాళ్ళతో కంపారిజనే చేసుకోవద్దు. వాళ్ళ ఇంట్లో ఏమేమి గొడవలు ఉన్నాయో తెలియదు, మీకేం అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలియదు, అలాగే వాళ్ళకేం అడ్వాంటేజెస్ ఉన్నాయో మీకు తెలియదు, మీకేం గొడవలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. ఇంకొక అమ్మాయి ఎవరో మిమ్మల్ని చూసి వాళ్ళ భర్త రోజు టార్చర్ పెడుతుంటే ఈమె చక్కగా డైవోర్స్ తీసుకుని హ్యాపీగా ఉంటుంది, ఒక్కతే ఇండిపెండెంట్గా ఉంటుందని ఆ అమ్మాయి కూడా భావించవచ్చు కదా, కదా. కాబట్టి మీరు చూసిన కాంటెక్స్ట్లోనే వాళ్ళు చూడాలని లేదు, వాళ్ళు చూసిన కాంటెక్స్ట్లోనే మీరు చూడాలి. ఇది మీ లైఫ్, అది వాళ్ళ లైఫ్. కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళకు అనుగుణంగా, ఎవరి లైఫ్ ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి కంపేర్ చేసుకోవటం వల్ల మరింత బాధ కలుగుతుంది తప్ప ఉపయోగం లేదు. ఈ కంపారిజన్లో ఇంకొక రకం కూడా ఉంటుంది. అమ్మాయి తన హస్బెండ్ని తండ్రితో పోలుస్తూ ఉంటుంది, అబ్బాయి తన అమ్మాయిని తల్లితో పోస్తూ ఉంటాడు. వేరే ఫ్యామిలీస్తో తన ఫ్యామిలీలోనే ఇలా పోలుస్తూ ఉండడం వల్ల ఎక్కువ డిసప్పాయింట్మెంట్స్ డెఫినెట్లీ అలా పోల్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నా తల్లి జనరేషన్ వేరు, నా తల్లి పెరిగిన వాతావరణం వేరు, నా తల్లి చూసిన సినిమాలు వేరు, నా తల్లి ఎక్స్పోజ్ అయినటువంటి రిలీజియన్ వేరు కదా. నా భార్య కల్చర్ వేరు, తను పెరిగిన వాతావరణం వేరు, తన చదువు వేరు, తన ఫ్రెండ్స్ వేరు, తన టెక్నాలజీ వేరు, తను ఎక్స్పోజ్ అయిన రిలీజియన్ వేరు, తను ఎక్స్పోజ్ అయినటువంటి మిగతా మీడియా కూడా వేరు. ఇప్పుడు ఎక్స్పోజ్ అయిన అమ్మాయి ఆ బిగ్ బాస్ చూస్తుంది, అందులో ఉన్నటువంటి చూపించినటువంటి వాషింగ్ మిషన్ లాంటివి కావాలంటే నా తల్లి అది చూడలేదు కాబట్టి అది కోరుకోదు. ఆమె అక్కడ ఏదో వాళ్ళు ఎక్కడో ఏవో చూసి అది తను వండి పెట్టినప్పుడు నాకు చాలా టేస్టీగా ఉండొచ్చు, కానీ ఈమెకి అలా వండి పెట్టమంటే అలా వండుకుంటాము, ఆర్డర్ చేస్తే వస్తాయి కదా అంటారు. ఇది కరెక్టా అది కరెక్టా అని కాదు, ఆమె అలాగే ఉంటుంది, భార్యలాగానే ఉంటుంది. నా భార్యలాగా రేపొద్దున నా పిల్లలకు వచ్చే భార్యలు ఉండరు కదా. కాబట్టి ఏ జనరేషన్కి ఆ జనరేషన్ అనుగుణంగా ఉంటుంది. నా తల్లి కొంత చాదస్తం ఉండొచ్చు, ఆ క్యాస్ట్ ఫీలింగో ఇంకోటి కొంత ఉండొచ్చు, బికాజ్ ఆ జనరేషన్లో ఎక్కువ ఉండేది. కాబట్టి నా భార్యకి అది ఉండకపోవచ్చు, రైట్? సో నా భార్యలో ఉండే అడ్వాంటేజెస్ నా తల్లిలో ఉండవు, తల్లిలో ఉండే అడ్వాంటేజెస్ భార్యలో ఉండవు కదా. కాబట్టి ఏ ఇద్దరిని ఇక్కడ కంపేర్ చేయకుండా, అలాగే వచ్చేసి భర్తని తండ్రితో పోల్చుకోవడం అది కూడా తప్పు. నా తండ్రి నన్ను మంచిగా చూసుకునేవాడు అంటే తండ్రితోనే ఉండొచ్చు కదా, మంచిగా చూసుకోవడం ఒకటి సరిపోదు కదా. సో నువ్వు కూతురు కాబట్టి మంచిగా చూసుకున్నాడు, అలాగే ఇతను కూడా
ఇతనికి ఉండే లక్షణాలకి ఇతనికి ఉంటాయి, ఇతనికి ఉండే బాధలు ఇతనికి ఉంటాయి. ఈ తండ్రి ఎక్కడో ఓల్డ్ జనరేషన్ ఇంత కాంపిటీషన్ ఉండకపోవచ్చు, ఇంత కంపారిజన్ ఉండకపోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి చాలా కంపారిజన్ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. పోల్చొద్దు. ఇతనిలో చెడ్డ లక్షణం ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని పాయింట్ చేసుకో, కాదనట్లేదు. తండ్రి నీ తల్లిని కొట్టేవాడు కాబట్టి భర్త కూడా నిన్ను కొడుతుంటే ఓకేనా? కాదు కదా. భర్త మంచిగానే చూసుకుంటున్నావు, తండ్రి మాత్రం నీ తల్లిని కొడుతుంటే నేను డెఫినెట్ నువ్వు పాయింట్ చేయాలి. ఆ లక్షణం ఎవరి దగ్గర ఉన్నా సరే పాయింట్ చేసేటువంటి ఓపెన్నెస్ కావాలి. ఒక అమ్మాయి, తన భర్త ఒక పోలీస్, కొంతకాలం మ్యారిటల్ లైఫ్ అయిన తర్వాత సడన్లీ ఆ భర్తలో ఒక బిహేవియర్ తను ఫైండ్ చేసింది. అదేంటంటే వేరే రూమ్లో అతను మాస్టర్బేట్ చేసుకుంటాడు. అది ఫైండ్ చేసింది అమ్మాయి. చేసి చాలా కోపం వచ్చింది. ఇంకో అమ్మాయితో రిలేషన్ కూడా లేదు అతనికి, ఈ కారణం చేత మాస్టర్బేట్ చేసుకుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి నేను పుట్టింటికి పోతానని గొడవ చేసింది. అంటే తనతోనే సెక్షువల్ థాట్స్ ఉండాలనేది ఆమె యొక్క ఉద్దేశం. సరేనమ్మా, అంతా ఇక కౌన్సిలింగ్కి వచ్చారు. అంతే. సరే, మీ ఫాదర్ మంచివాడా? ఫాదర్ గురించి చెప్పమన్నా. ఫాదర్కి ఆల్రెడీ 4 రిలేషన్ ఉంది కదా. నీ ఫాదర్తో కంపేర్ చేస్తే నీ హస్బెండ్ ఫార్ బెటర్ ఉన్నారు ఇప్పుడు ఈ విషయంలో. నువ్వు ఇక్కడ వదిలేసి ఫాదర్ దగ్గర పోతా అంటున్నావు. ఎందుకంటే నీ ఫాదర్ని వదిలేసి వెళ్ళిపోతే నువ్వేమనేదానివి? అప్పుడు బిడ్డలు చూసుకోవాలని ఏదో ఒకటి అనేదానివి కదా. కాబట్టి నువ్వు నీ భర్తకు ఉన్నటువంటి క్వాలిటీని నెగిటివా పాజిటివా చూసుకుని అంతవరకే చూడాలి తప్ప, తండ్రి అయితే చాలు మంచోడు, భర్త అయితే చెడ్డోడు, లేకపోతే తల్లి అయితే మంచిది, భార్య అయితే చెడ్డది, ఇట్లా చూడకూడదు. నా తల్లి కూడా ఇంకొకరి భార్యని కదా, నా భార్య కూడా ఇంకొకరికి తల్లిని, రైట్? నా తల్లి కూడా ఇంకొకరికి కోడలే, నా భార్య కూడా ఇంకొకరికి కోడలే. కాబట్టి అలా రోల్ని బట్టి జడ్జ్ చేయటము, డిఫరెంట్ రోల్స్ని కంపేర్ చేయటము, ఇదంతా కరెక్ట్ కాదు. ఏ ఇండివిజువల్కి ఆ ఇండివిజువల్ చూసుకోవాలి. ఆ ఇండివిజువల్లో నీకు నచ్చే గుణాలు ఉంటే కంటిన్యూ చేయాలి, నచ్చే గుణాలు లేకపోతే నువ్వు డిస్కస్ చేయాలి. వాళ్ళు నీకు ఇబ్బంది అయ్యేవి ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోమని చెప్పాలి. ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది, అబ్బాయికి ఆ అమ్మాయి మీద ప్రేమ వచ్చింది, ఏం చేస్తాం? కానీ అక్కడ రిలేషన్ పెట్టుకొచ్చినప్పుడు దాంతోపాటు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చి నాకంటిస్తే నా పరిస్థితి ఏంటి? దానికి సమాధానం ఫస్ట్ చెప్పు. నీ ఇష్టం, పెట్టుకున్నావు సరే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దానికి ఏంటి సొల్యూషన్? దానికి సొల్యూషన్ ఉండి కంటిన్యూ చేయగలిగి చేయండి, లేదు బ్రేక్ చేసుకోవాలనుకున్నాను బ్రేక్ చేసుకోండి. అంతే తప్ప తండ్రికి కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి కాబట్టి నా భర్తకున్న యాక్సెప్ట్ చేసామనుకో, నీ భర్తకున్న యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? తండ్రికి వల్ల ఎస్టీడీస్ రాకపోవచ్చు, నీ భర్త వల్ల రావచ్చు కదా. కాబట్టి ఒకరినొకరు కంపేర్ చేసుకోవద్దు, ఒక రోల్ని కంపేర్ చేయొద్దు, ఒక వ్యక్తిని కంపేర్ చేయవద్దు. సహజంగా ఈ కంపేర్ చేసేది ఏంటంటే అక్క చెల్లెళ్ళు కంపేర్ చేసుకుంటారు, తోడల్లులతోనే ఎక్కువ. ఆయన అంత సంపాదిస్తున్నాడు. ప్రతి ఆడపిల్లకి ఎక్కువగా ఇన్ జనరల్ తన చెల్లి భర్త మంచి కష్టపడేవాడుగా కనిపిస్తుంటాడు, మంచి సంపాదన ఇచ్చేవాళ్ళగా. కాస్త సహజం, జనరేషన్ మారే కొద్దీ ఎర్నింగ్ ఈజీ అవుతూ ఉంటుంది. కార్పొరేట్ జాబ్స్, మా జనరేషన్లో కార్పొరేట్ జాబ్స్ లేవు కాబట్టి మాకు ఒక చిన్న జాబ్ వస్తే చాలా ఎక్కువ ఆ జనరేషన్ వాళ్ళకి. ఇప్పుడు కార్పొరేట్ జాబ్స్ ఈజీగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఈజీగా ఒక జాబ్ వస్తుంది. ఇప్పుడు అక్కకు ఉన్నప్పుడు అక్క భర్త ఆ ఏజ్ వయసు ఉంటాడు, ఆ జనరేషన్లో ఉన్నటువంటిది ఏదో తను చూజ్ చేసుకున్నాడు, ఏదో ఒక ప్రొఫెషన్. చెల్లి భర్త వచ్చేసరికి ఆటోమేటిక్ కొంత యంగ్ ఉంటారు, జనరేషన్లో చేంజ్ ఉంటుంది కాబట్టి అతను కొద్దిగా మంచి జాబ్ వచ్చి ఉండొచ్చు, దాంతో వాళ్ళకి కొద్దిగా ఎర్నింగ్స్ ఎక్కువ ఉండొచ్చు. మా చిన్నప్పుడు బ్యాంక్స్ ఇట్లా లోన్స్ ఇచ్చేవి కాదు కదా ఈఎంఐలకి, కాబట్టి మేము పెళ్లి చేసుకున్నప్పుడు బిల్డింగ్స్ లేకపోతే కార్లు ఉండకపోవచ్చు. ఇప్పుడు పిల్లలు పెళ్లి చేసుకున్న వెంటనే ఫ్లాట్స్, అలాగే వచ్చేసి కార్లు ఇవన్నీ కొనుక్కుంటుండొచ్చు. అలాగే ఇప్పుడు పిల్లలు హోటల్కి వెళ్తుండొచ్చు. మా జనరేషన్లో అప్పుడు హోటల్స్ అంత లేవు, వెళ్ళే కల్చర్ లేదు. కాబట్టి వాళ్ళు చక్కగా పెళ్ళైన కొత్తలో ఎంజాయ్ చేశారు, మనం ఎంజాయ్ చేయలేదు, మనం కూడా వాళ్ళతో పోటీ పడాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఏ ఇద్దరిని పోల్చొద్దు, మీ భర్తని పోల్చుకోవద్దు, మీరు పోల్చుకోవద్దు. మరి చివరిగా రాముడు లాంటి భర్త ఉండాలా వద్దా? రాముడు లాంటి భర్త ఉంటాడు, ఉంటే మంచిది. కానీ ఆ రాముడు లాంటి భర్త పితృవాక్య పరిపాలకుడు కూడా. రాముడు ఏకపత్ని వ్రతుడే కాదు, పితృవాక్య పరిపాలకుడు కూడా. దశరథుడు చెబితే తను భరతుడికి తన రాజ్యాన్ని ఇచ్చేసి తన భార్య సీతను, తమ్ముడు లక్ష్మణుడిని పట్టుకుని
వనవాసానికి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఆ లక్షణం కూడా రాముడిదే అనే విషయం మర్చిపోవద్దు. రాముడు లాంటి భర్త ఉన్నప్పుడు ఆ రాముడు అంటే ఉత్తమమైన భర్త, ఉత్తమమైన అన్నగా నీ ఆడపడుచుకు సపోర్ట్ ఇస్తున్నప్పుడు తట్టుకునేటువంటి గొప్ప గుణం నీకు ఉండాలి. సీత లాంటి గొప్ప గుణం నీకు ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే సీతాదేవి లాంటి గొప్ప గుణం నీకు ఉండాలి. అంటే తలంచుకొని వెళ్ళిపోమని చెప్పట్లేదు. అంటే మనకి పురాణాలను కానీ ఆడపిల్లల పట్ల వివక్షత అది కాదు నేను చెప్పేది. నువ్వు మానసికంగా తట్టుకోగలగాలి. అలాగే తన తల్లులకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే మానసికంగా తట్టుకోగలగాలి. అలాగే తండ్రి మాట జవదాటకుండా ఉంటే మానసికంగా తట్టుకోగలగాలి. కాబట్టి ఇలా రాముడు లాంటి భర్త, కృష్ణుడు లాంటి భర్త అని కాకుండా ఒక మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరితోనూ వాళ్ళకు ఉన్నటువంటి గుణాలని బట్టి ఆ పరిస్థితులను బట్టి రియాక్ట్ అయ్యి వాళ్ళని గౌరవించకపోవటం ఉండాలి. పితృవాక్య పరిపాలకుడిగా ఉండాలా అంటే నా తల్లిదండ్రులు ఏం చెప్పినా యాక్సెప్ట్ చేయటం కాదు కదా. నా తల్లిదండ్రులు చెప్పే దాంట్లో లాజిక్ ఉండి దాంట్లో న్యాయం ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. అలా కాకుండా నా భార్య ఏం చెప్పినా నేను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సీత లాంటి భర్త అంటే రాముడు ఎక్కడ తీసుకుపోతే అక్కడికి రమ్మని కాదు. రాముడు అంటే భర్త చెప్పిన దాంట్లో లాజిక్ ఉండి న్యాయం ఉండి అది ఇతరులు ఎవరికి అన్యాయం జరగకుండా తనకి అన్యాయం జరగకుండా ఉన్నప్పుడు యూ కెన్ ఫాలో, రైట్? సో రాముడు లాంటి భర్త కాబట్టి కావాలని కోరుకున్నాము. నువ్వు సీతలాగా ఉండాలి అంటే రాముడు జాబ్ మానేసేసి రోజు తాగొచ్చి తిరిగి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు సీతలాగా తలంచుకుని ఉండాలని ఏం లేదు. అక్కడ ఉన్న క్యారెక్టర్ని బట్టి ఇక్కడ ఉన్నది మారుతూ ఉంటుంది, మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఉన్నా సరే నువ్వు అక్కడ ఉన్నటువంటి లక్షణాలని బట్టి నీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆడపిల్లైనా మగపిల్లలైనా నువ్వు స్ట్రాంగ్గా ఉండి నీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే నీ లైఫ్ పార్ట్నర్కి నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, నీ ఆడపడుచుకు నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, నీ తోడుకోడలికి నీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అలాగే నీ అత్తమామలు కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే అత్తమామలకు ఇన్ జనరల్ కొంచెం తక్కువ ఉండొచ్చు కోడల మీద, అది ఆ తక్కువలో ఇంకొద్దిగా రెస్పెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇవేమీ లేకపోతే నువ్వు బెగ్ చేయటం వల్ల, ఏడవటం వలన, పోట్లాడటం వల్ల యూజ్ లేదు జీవితంలో ఎక్కడ కూడా. ఈవెన్ మీ ఆఫీస్లో కూడా, ఆఫీస్లోకి వెళ్ళి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా కొలీగ్స్, నా బాస్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే ఎందుకు ఇస్తారు? అలా కాకుండా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, నువ్వు బాగా వర్క్ చేయగలవు, నువ్వు వెళ్ళిపోతే కంపెనీకి నష్టం జరుగుద్ది అనుకున్నప్పుడు దెన్ అప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు, రైట్? కాబట్టి అల్టిమేట్ మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలంటే మీ పర్సనాలిటీ, అది సైకలాజికల్ అండ్ ఫిజికల్ పర్సనాలిటీస్ మీద ఉండాలి. అండ్ సోషల్ పర్సనాలిటీ మీద ఉన్నట్లయితే డెఫినెట్గా అక్కడ రాముడు కాదు ఎట్లాంటి వాడు వచ్చినా సరే మీ లైఫ్ని వీలైనంత బెటర్గా లీడ్ చేసుకునే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మన జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడే ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ప్రాక్టికల్గా ఆలోచించి నిజాన్ని యాక్సెప్ట్ చేసి ఎంచుకోవడం వల్ల ఎక్కువ బాధకి గురవ్వడం కానీ అసంతృప్తికి చెందడం వల్ల కానీ జరగవు. ఒకవేళ ఎంచుకున్న మన వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఉంటాయని యాక్సెప్ట్ చేయడం చాలా ముఖ్యం. ఇలాంటివి యాక్సెప్ట్ చేయడం వల్ల మన జీవితం చాలా సులభంగా సాగిపోతూ ఉంటుంది. ధన్యవాదాలు.